హలో హలో మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం. మేము పుంగనూరులో ఉన్నాము. మాకు ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామర్ది గిరిపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు. ఎవరిని పోటీ నిలబడినా ఆయన బయటకు ఎత్తుకుని ఎవరు నిలలేదు. మళ్ళీ నేను నిలబడినా, నన్ను చిత్రహింసలు పెట్టినారు. 11 గంటల కానింటి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు. అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుంకి పోయి నామినేషన్ వేసి 3,000 రూపాయలు సెలవుని కట్టి రసీదు తీసుకున్నా. ఆ రసీదు తీసుకొని బయట వచ్చే కొందరికి 18వ కోట్లో అభిమన్యుని ఏ మాదిరిగా హింస పెట్టారో అదే మాదిరిగా 10 మంది వచ్చి ముక్కుమ్మడిగా నా పైన పడి నామినేషన్ పెరుక్కున్నాడు. అప్పుడు నేనేం చేసినానంటే, ముట్టాలి నా కొడకల్లాలా, వగుంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పనులు ఎందుకు రాస్తారని తొడగొట్టి మీసాలు తిన్నా ఆ రోజు. ఇప్పుడు మా పుంగునూరుకి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లా రామచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా వేసినారు. సల్లా రామచంద్రారెడ్డి కాదంటే నేను పుంగునూరు పులి, పులిచెర్ల రామచంద్రారెడ్డి పుంగునూరు పులి. చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు. పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం. మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కంకణ కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. ఎవరైనా సరే మీసం తిప్పి తొడగొట్టి మనము చంద్రబాబుని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రదే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారికి జై. హలో, వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకుడు నేనే. అదో మాకు పులిచెర్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము. కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న నా భర్త నందం సుబ్బయ్యను 1.5 సంవత్సరం క్రిందట అతి కిరాతకంగా చంపారండి వైసీపీ నాయకులు. వాళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ బయట పెడతాను. మరుసటి రోజు పొద్దున్న మీడియాకు నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెడతాననగా ఇంటి వద్ద ఉన్న నా భర్తను పిలుచుకొని వెళ్ళి మున్సిపల్ కమిషనర్ రాధా రమ్మని ఎమ్మెల్యే బామర్ది బంగారెడ్డి స్పాట్లో నా భర్తను చంపాడండి. చంపిన విషయం తెలుసుకున్నాక సార్ వాళ్ళు చంద్రబాబు నాయుడు సార్, లోకేష్ సార్ వచ్చారు మా ఊరికి ప్రొద్దుటూరికి. నేను ఇచ్చిన కేసును వాళ్ళు వీళ్ళను చంపిన వాళ్ళను చేర్చలేదండి. సార్ రిక్వెస్ట్ చేయంగా లోకేష్ సార్ ధర్నా, సార్ అక్కడే ఉండి 1 డే అంట మా ఇంటి వద్దనే ఉండి లోకేష్ సారు ధర్నా చేసి నాకు కూడా ఇంతవరకు నా భర్తను చంపిన వాళ్ళను కేసులో చేర్చలేదు. పార్టీ నుంచి నేను అడగగా సార్ వాళ్ళు హైకోర్టులో ప్రైవేట్గా వేస్తున్నారు. నా ఫ్యామిలీ ఇంతవరకు ఉన్నాము. నా పిల్లలు, నేను చిన్న పిల్లలు, నా పిల్లలు 10 years 13 ఏళ్ళు 10 ఏళ్ళు పిల్లలు. ఎడ్యుకేషన్ అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు. మా ఫ్యామిలీకి ఒక ఫాదర్లా చంద్రబాబు నాయుడు సార్, ఒక అన్నగా లోకేష్ సార్, వాసు సార్, ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్, కడప జిల్లా ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ అన్న మా ఫ్యామిలీకి అండగా ఇప్పటికీ ఎల్లప్పటికీ ఉంటారని నేను ఎప్పటికీ అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటికి కూడా డబ్బులు ఇస్తామని బెదిరిస్తున్నారు. మాకు ఫోన్ కాల్స్ వస్తాయి. సార్కి చెప్పాను, మేము కేసు వేసాం, మీ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నామని చెప్పారు సార్ వాళ్ళు. ఒక రాష్ట్రానికి ఒక ఫాదర్ అనేవాళ్ళు సార్ మాదిరి ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ అదర్ ద ఫ్యామిలీ ఆల్సో.
ఒక్కొక్క కుటుంబానికి ఫాదర్లా చంద్రబాబు నాయుడు గారు సార్గా ఉంటారు. పార్టీ కోసం నా సాయక్షేత్రం నేను ప్రయత్నిస్తాను. ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా రావాలని నా ప్రాయత్రితలుగా నేను ప్రయత్నిస్తాను. బీసీ వాళ్లకు ఎంతో అండగా ఉన్నారు అన్న. ఇప్పటికి కూడా మా ఫ్యామిలీకి అంతా సార్ వాళ్ళే చూసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు సార్ అండ్ లోకేష్ సార్ వాళ్ళు. రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు సార్ సీఎం అవుతారని గట్టిగా చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అపరాజిత గారు. ఈ తీర్మానాల్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా ఇప్పుడే కార్యకర్తల యొక్క మనోవేదనలు విన్నారు, ధైర్యం విన్నారు. నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మా కార్యకర్తల జోలుకొస్తే మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు అనుకుంటున్నారు ఈరోజు మీ యొక్క పోలీసు వ్యవస్థ ఉంది, తప్పుడు కేసులు పెడతామని. అన్ని కేసులు సమీక్షిస్తా, తప్పు చేసిన వాడిని శిక్షించే వరకు వదిలిపెట్టానని చెప్పి మరొకసారి అందరికీ హామీ ఇస్తూ, మీరు కూడా ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మన నాయకుడు ఎప్పుడూ చెప్పాడు, ప్రతి ఒక్క కార్యకర్త అవతల వాళ్ళ మీద ఒక బొబ్బెలి పులిగా, కొండవీటి సింహంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీరు పోరాడండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత పార్టీది. అధైర్యం ఎవరికీ అవసరం లేదు. ఓసారి కొన్ని త్యాగాలు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడు లేని విధంగా మన వాళ్ళని బాధ పెడుతూ నందం సుబ్బయ్య గారి సతీమణి చూశారు. అయినా కూడా ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ మహానాడు వేదిక ద్వారా తెలియజేస్తున్నా, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోల్ని హెచ్చరిస్తున్నా. మా తమ్ముళ్ళ జోలుకొస్తే, మా కార్యకర్తల జోలుకొస్తే జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టాం. ప్రజలు కూడా ఇప్పుడు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ ఈ సైకోలకి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా మరొకసారి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ మహానాడులో మొదటి తీర్మానం పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలపై నుండి అభిమానం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ప్రజల కోసం పోరాడే బాధ్యత మీదనే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.